ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. కలో వెంకట నాయక అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామి గురించి తెలుసుకోవాలంటే ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకునే ఉండాలి. అయితే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము ఏదైతే ఉందో, అసలు ఆ వ్రతకల్పము మనం చదువుతున్నామంటే మనకు ఒక తెలియని వైబ్రేషన్స్. ఆ వ్రతకల్పం చదవాలన్నా, వినాలన్నా అసలు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఎవరో కాదు, విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారమ్మా. సార్, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం ఏదైతే ఉందో అది చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది మాకు ఇంకా పుస్తకాలు కావాలని మన వీడియోల కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది అడుగుతున్నారు, అసలు ఆ పుస్తకం చదవాలంటే నియమ నిబంధనలు ఏమైనా అవసరమా, ఎటువంటి నియమాలు పాటించాలి అని, దాని గురించి ఒకసారి. యాక్చువల్గా ఈ పుస్తకం తల్లి నేను 2005లో రాశాను. ఇంతకుముందు కూడా మన వాళ్ళకి చెప్పాను చాలాసార్లు. అవును. 2005లో నాకు ఒకసారి స్వామివారి కళ్ళలో కనపడి, తిరుమల రానైనా నేను నీకు ఒక వ్రత విధానం ఒకటి వివరిస్తాను. ఇంతకు ముందు ఏంటంటే మనకి 7 శనివారాల వ్రతం అని ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, కలియుగంలో కలో వెంకట నాయక అని చెప్పావు కదా. సో కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించిన దైవం లేడు అని. ఓకే. సో బట్ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నిర్దిష్టమైన పూజా విధానం అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏమిటి, మనకు దేవుడి మీద భక్తి ఉండగానే ఆ దేవుడికి సంబంధించిన పూజ ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఏదైనా అష్టోత్తరాలు చదువుకోవడానికి ఆ ఒక పూజా విధానమే ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సో దానికోసం అని మన వాళ్ళందరూ చూస్తుంటారు. సో ఎంతో కాలం నుంచి పాతక మనకి 7 శనివారాల వ్రతం అని ఒకటి వస్తుంది. అయితే అదేంటంటే కొంచెం నియమనిష్టలతో చేసుకోవాలి 7 వారాల పాటు. ఇంతమందికి భోజనం పెట్టాలి, అవన్నీ చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట అంతా. అది ఓకే. అది ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న రకరకాల ఉద్యోగాలు మన హడావిడిలో అది అంత సాధ్యం అవ్వట్లే. అందరికీ చేసుకోవడానికి కూడా కష్టంగా అవుతుంది కొంచెం. ఓకే. భగవంతుడు మనకి అదృష్టం ఇచ్చాడు అనుకుందాం. సో ఆయన నాకు అలా ఒకరోజు కళ్ళలో కనపడి ఇలా తిరుమల రానైనా అని చెప్పారు. అంటే అప్పటిదాకా ఉన్నది ఈ 7 శనివారాల వ్రతం అందరూ చేసుకుంటూ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా అయినా కూడా చాలా జనంలో చాలా మంది తెలియదు ఆ వ్రతం గురించి. కొన్ని ఫ్యామిలీస్లో తప్పితే అసలు ఇటువంటి వ్రత విధానం ఉండేదని ఇంతకుముందు కాలంలో ఉండేది.